ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్లో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 క్రూర గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇవి శుభగ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఇంకొకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుంటో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది, ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే, ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితంలో ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇవి కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ ఇది పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానాన్ని 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పట్టుకొని అందులో ఒక యాలుక్కాయ కానీ, ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదన్నా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహా ఎవరికైనా సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులకు కానివ్వండి, పితృ సమానులకు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాడు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్పానంటే, వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవిని పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం ఏ కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడంతో 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను నా నా కార్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. అందరు థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని కనుక దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి ఏప్రిల్ మంత్లో రాశి ఫలాలు చూద్దాం. దానిలో ముందు భాగంగా ఇందులో ఉన్న నక్షత్రాలు మనం గమనించుకుంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న ఈ పేరు అక్షరాలతో కూడా ఫస్ట్ లెటర్ వాళ్ళు బాగా మోస్ట్ పాపులర్ అయిన పేరులో ఫస్ట్ అక్షరం కనుక ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళది వృశ్చిక రాశి అవుతుందని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనకు మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వార్తలను ముఖ్యాంశాలలాగా, హెడ్లైన్స్ లాగా చిన్న చిన్న మాటలతో ఎలా ఉందో హోల్ మంత్ అంతా మనం చెప్పడం జరిగింది. దాంట్లో సూర్యుడి వల్ల ఫస్ట్ 15 డేస్ మనోరుజం, అంటే మనసులో కొంచెం ఆందోళన కలిగే విధంగా ఉంటుంది. అయితే 15th తర్వాత సూర్యుడు బాగా 6th హౌస్లోకి రావడంతో మంచి స్ట్రాంగ్ అవుతారు. సూర్యుడి బలం విపరీతంగా ఉండటంతో శత్రునాశాంత, శత్రువులతో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా, లేదంటే మీరు శత్రువులతో కనుక ఏదన్నా కనుక వర్క్ చేయాల్సి వస్తే మీ ధాటికి శత్రువులు అనేవాళ్ళు ఉండరు, దూరంగా వెళ్ళిపోతారని గమనించవచ్చు. కుజుడు 5వ స్థానంలో ఉండటంతో ధననాశనం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ స్పెక్యులేటివ్ బిజినెస్లు అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే
బుధుడి 5వ స్థానంలో ఉండటంతో అగైన్ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. 7వ ఇంట్లో ఉండటంతో శుక్రుడు యువత జన బాధ, అంటే తెలిసిన వాళ్ళలో లేడీస్ ద్వారా మీకు ఎక్కడన్నా, లేదంటే కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్గా ఇంకా చూసుకుంటే మీకు 50-50గా ఉంది ఈ మంత్. కొన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉందని గమనించాలి. అయితే మీకు పాజిటివ్ న్యూస్ ఏంటంటే సూర్యుడు 6వ ఇంట్లోకి మారటంతో సుఖ సౌఖ్యధి యత్న కార్యానుకూలత్వం సాధనం దేహారోగ్యం సంతోషం వస్త్రలాభం అంటే మనకి మహర్షులు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుంది, అనుకున్న పనులని టయానికి చేసుకుంటారు, శరీరం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ధాన్యలాభం ఉంటుంది, అన్ని కష్టాలు తొలగిపోయేసి మనసులో ఒక ధైర్యంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కుజుడు 5వ స్థానంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దేహ జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితే అంటారు. అంటే కుజుడు లేదంటే మంగళుడు 5వ స్థానంలో ఉండటం దురితం కర్మలాభచ్చ అంటే పాప పనులు చేయాలి, చేయకూడని పనులు చేద్దాము, అప్పటిదాకా చక్కగా ఉంటారు, ఉన్నట్టుండి గ్యాంబ్లింగ్ ఆడాలనిపిస్తుంది, అప్పటిదాకా డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఎవరికో ఇచ్చేస్తారు, అవి మీకు తిరిగి రావు. లేదా ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలి, షార్ట్ కట్లు అక్కడికైనా వెళ్ళిపోదాం, ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చులు, అంటే ఖర్చు పెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా విపరీతంగా ఖర్చులు పెట్టే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది కొంచెం మీకు 50-50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏమవుతుంది, స్త్రీ జాడ్యం కోపస్తద బీది సర్వక్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలతో, ఇన్ కేసు జెంట్స్ అయితే స్త్రీలతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో సరైన సహకారం రాకుండా మీకు డి అంటే డి కొట్టినట్లు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కేసు స్త్రీలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతోటి జెంట్స్ తోటి పురుషులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. భేదాభిప్రాయాలు వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ పెళ్లి కాని వాళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మంత్ అని గమనించాలి. ఇంతేకాకుండా ఈ మంత్లో విశాఖ అనురాధ జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకు అంగగోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం విశాఖ నక్షత్రంలో వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి. అంటే ఓవరాల్ ఈ మంత్ చూసుకుంటే మీకు జయాన్ని కలిగిస్తుంటుంది, ధనం కూడా చక్కగా వస్తుంది. అయితే ఛాలెంజెస్ హెల్త్ విషయంలో అయితే ధనాన్ని విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం జయప్రదంగా ఉంటుంది, ధనం చక్కగా వస్తుంది. అయితే బంధనము రోగము, మీకు ఏదో ఒక విషయంలో బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్ గురించి సరైన కన్ఫ్యూజన్ ఉంటుంది, అవగాహన ఉండదు. లేదంటే ఒక ఆఫర్ వస్తుంది, తీసుకుందామా వద్దా, లేదంటే యుఎస్ నుంచి ఇండియా వద్దాం, ఇప్పుడు సరైన టైమా లేదా, లేదంటే ఒక మ్యాచ్ వచ్చింది, ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఇలాంటి విషయాల్లో ఒక కన్ఫ్యూజన్ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు చక్కగా సరైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ కన్ఫ్యూజన్ నుంచి అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారని గమనించుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయం ఉంటుంది. వీళ్ళకు కూడా బంధనము కలహము, ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా అన్నాదమ్ముల విషయంలోనూ, లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, ఇంటికి రెంట్ హౌస్కి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళు. ఇది దీంతో కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా కార్యహాని, అనుకున్న పనులు కాకుండా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మోసం చేసి మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఆటంకాలతో కూడుకొని, ఛాలెంజ్లతో కూడుకొని, బట్ ఎట్టే విధంగా ఫైనల్గా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించుకొని ముందుకు వెళ్ళిపోతారని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.
ఇది ఎండ్, అందులో